Okay, next problem. Solve the trigonometric equation cos 3 theta is equal to sin 2 theta. దీన్ని సాల్వ్ చేయాలి. సాల్వ్ చేయటం అంటే దీనికి జనరల్ సొల్యూషన్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఇది రైట్ సైడ్ sin 2 theta sin theta అనుకున్నట్లయితే దీన్ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేసుకోవచ్చు. cos 90 minus 2 theta sin theta అనుకుంటే cos 90 minus theta. సో therefore cos 3 theta ఈ విధంగా ఉంది. సో దీనికి సంబంధించిన ఫార్ములా మనం చూసినట్లయితే if cos theta is equal to k then GS general solution is theta is equal to 2n pi plus or minus alpha comma n belongs to z. సో దీన్ని మనం cos theta is equal to k మోడల్లో ఉన్నటువంటి ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్కి జనరల్ సొల్యూషన్ ఫార్ములా ఈ విధంగా తీసుకుంటాం, వేర్ ఆల్ఫా ఈజ్ ద ప్రిన్సిపల్ సొల్యూషన్. ఓకే, సో ఇది కాస్ థీటా అనుకోవాలి. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే. సో ఈ మొత్తం నెంబర్ రావడానికి దీన్ని మనం ప్రిన్సిపల్ సొల్యూషన్గా ట్రీట్ చేస్తాము. దీన్ని ఆల్ఫాగా అనుకోవాలి. సో ఈ ఫార్ములాని మనం అప్లై చేసినట్టయితే థీటా ప్లేస్లో 3 theta ఉంది. 3 theta is equal to 2n pi plus or minus alpha means this is the angle pi by 2 minus 2 theta. Okay, comma n belongs to z. సో దీని cos theta is equal to ఈ మొత్తాన్ని సమ్ k అనుకున్నట్లయితే ఆ k రావడానికి సంబంధించిన యాంగిల్ దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్ సొల్యూషన్. దీన్ని మనం ఆల్ఫాగా ట్రీట్ చేసుకోవాలి. ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలి. సో 3 theta ఇక్కడ మళ్ళీ 2 కేసెస్ వస్తాయి, ఒకటి ప్లస్ ఒకటి మైనస్. మనం ముందుగా ప్లస్ తీసుకుందాం. కేస్ 1లో 2n pi ప్లస్ పై బై 2 మైనస్ 2 theta. ఓకే, ఈ 2 theta లెఫ్ట్ సైడ్ వస్తే 3 theta ప్లస్ 2 theta 5 theta. ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే 2 2 4n pi ప్లస్ పై బై 2. ఓకే, so that is equal to theta is equal to 2n pi plus 4n pi plus pi by 5 2 z 10 comma n belongs to z. Finally so 4n plus 1 into pi by 10 n belongs to z. So that is the general solution in case 1. సో మనం ప్లస్ ఆర్ మైనస్లో ప్లస్ తీసుకుంటే వచ్చినటువంటి జనరల్ సొల్యూషన్. మరి కేస్ 2 మనం మైనస్ తీసుకుందాం. సో 3 theta ఈజ్ ఈక్వల్ టు 2n pi మైనస్ పై బై 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 theta. సో మైనస్ తీసుకోవడం ద్వారా మైనస్ పై బై 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 2 theta లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ 2 theta 3 theta మైనస్ 2 theta గివ్స్ theta. ఇక్కడ మనం ఎల్సిఎం తీసుకుంటే 4n pi మైనస్ పై బై 2. సో ఫైనల్లీ థీటా ఈజ్ ఈక్వల్ టు పై అనే దాన్ని కామన్ తీసి రైట్ సైడ్ తీసుకున్నట్లయితే 4n మైనస్ 1 ఇంటూ పై బై 2 కామా n బిలాంగ్స్ టు z. Therefore finally the general solutions are theta is equal to 4n plus 1 into pi by 10 or 4n minus 1 into pi by 2 comma n belongs to z. n అనేది set of integers. Okay, that is the answer.